క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు చట్టసభలకు రాకుండా అడ్డుకోలేమా? హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, అతివలపై దాష్టికాలు, అవినీతి కేసులను వీపున మోస్తున్న వారు పార్లమెంట్లో ఆసీనులవుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఇలాంటి వారితో మన చట్టసభలపై, ప్రజాస్వామ్యంపై ఉన్న కాస్త గౌరవం కూడా పోతోంది. నేరమయ రాజకీయాలు మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది. నేరగాళ్లే మన నాయకులై పాలిస్తే మన ప్రజాస్వామ్యం ఏమవుతుంది? చట్టసభల గౌరవ ప్రతిష్టలు మంటగలుస్తున్న కొద్దీ ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం అడుగంటిపోతుంది. ఈ పరిణామం అంతిమంగా అది అరాచకత్వానికో నియంతృత్వానికో దారితీస్తుంది. నేరమయ నేపథ్యం ఉన్నవారు నాయకులుగా అవతరించి అధికారం అనుభవిస్తున్న వారితో దేశం ప్రస్తుతం అదే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ సర్వోత్తమ న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగొస్తారని ప్రశ్నించింది. మాజీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు త్వరగా విచారించడంతో పాటు న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్ల చెల్లుబాటుపై పిటిషనర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దేశంలో రాజకీయాలు నేరమయమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వారు రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉండటంపైన ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడిగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీస్లో కొనసాగటానికి అనర్హుడిగా భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగొచ్చని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వెలిబుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులుగా క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడిన వారు ఉంటుండటంపై అంతకుముందు వ్యక్తం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(9) కింద శిక్ష పడిన నాయకులపై జీవితకాల నిషేధం విధించే అంశాన్ని పరిశీలించేటప్పుడు రాజకీయ పార్టీల పదాధికారులపైన దాన్ని కొనసాగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. హత్య చేసిన వారు కూడా గుర్తింపు పొందిన పార్టీలకు అధ్యక్షులుగా ఉండేందుకు ప్రస్తుత చట్టం అవకాశం కల్పిస్తోందని, దాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెప్తే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేం తీసుకునే నిర్ణయం లోపభూయిష్టంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం లేవనెత్తిన ఈ ప్రశ్నల నేపథ్యంలో నేరమయ రాజకీయాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కాగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదై శిక్షలు పడుతున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు. తీవ్రమైన నేరాలు చేసి శిక్షలు పడిన వారిని ఖచ్చితంగా అడ్డుకోవాలని ఆయన తెలిపారు. క్రిమినల్ కేసులు బుక్ కాగానే అని అంటే కూడా కొన్ని కష్టాలు వస్తాయి. ఉదాహరణకు సూరావళి సుధాకర్ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ చరిత్ర ఉందని రికార్డు ఉన్నది. అంటే చట్టసభల సభ్యులందరూ కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు. హీనియస్ క్రైమ్స్ అంటాం. అంటే ఏదైతే తీవ్రంగా ఉన్న రేపు, మర్డరు, డెకాయిటీ ఇట్లాంటి కేసులు 7 ఏళ్ల కంటే పైబడి శిక్షలు పడే కేసులు ఏమున్నాయో వాటి మీద చర్య తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రజా ఉద్యమాలలో కూడా మనకు రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తుంటారు. అప్పుడు కేసులు రిజిస్టర్ అవుతాయి. కానీ దాన్ని కూడా నేర చరిత్రగా పరిగణిస్తే ఏమవుతుందంటే రేపొద్దున మరి ఎవరు అర్హులు కాకుండా పోతారు. అందుకని సన్నటి గీత ఉంది. నేరానికి నేర చరిత్రలకు మన కేసు హిస్టరీ, మనకు రౌడీ షీటర్స్కి తేడా ఉన్నది. కనుక దీన్ని సన్నని గీతను చెరిపేయకుండా ఒక రకంగా చెప్పాలంటే హీనియస్ క్రైమ్ చేసిన వాళ్ళు శిక్ష పడితే తప్పక దాన్ని వాళ్ళను రాజకీయాలు రానియొద్దు. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను నేను. రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా పర్యవేక్షిస్తుండాలని 2023 వరకు సుప్రీంకోర్టు అనేక ఆదేశాలు జారీ అయినా 42 మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు కొనసాగటం ప్రధాన ధర్మాసనం ముందు చర్చకు వచ్చింది. పలు కేసులు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తీర్పులు త్వరితగతిన ఇవ్వకపోవడంతో మంచివారికి కూడా అన్యాయం జరుగుతోంది. న్యాయమూర్తులు బదిలీ అయిన సందర్భాల్లో ఆ కేసులు అలాగే కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.
మన ఇతర దేశాల్లో కూడా చట్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మీద ఒక శిక్ష వేసి శిక్ష తర్వాత అతను నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక కేసు మీద మనం శిక్ష వేసాక ఒక 10 సంవత్సరాలు పోయాక ఆ కేసు కరెక్ట్ కేసు ఫాల్స్ కేసు అంటే ఆ రాజకీయ నాయకుడికి మొత్తం ఆ సమస్యకు కూడా అన్యాయం కదా. అది చాలాసార్లు చూస్తున్నాం కదా. కేసులు కన్విక్షన్స్ అయిపోయాక తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆ కేసు తప్పుగా వేసే శిక్ష అంటారు. కాబట్టి ఆ రిస్క్ మాత్రం తీసుకోలేము. 1000 మంది మహాత్మా గాంధీ అన్నారు, 1000 మంది గిల్టీ పీపుల్ వాళ్ళు శిక్ష పడిపోయినా ఒక్క ఇన్నసెంట్ పర్సన్ మీద పడకూడదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఊరికనే ఎల్లకాలం చేయకూడదంటూ కరెక్ట్ కాదు. వివిధ కేసుల్లో ఉన్న శిక్షలు పడిన ప్రజాప్రతినిధుల్ని తక్షణం రాజకీయాలకు దూరం చేయాల్సిన అవసరాన్ని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యవాదులను లేదా భారత ప్రజల్ని హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రజలకు కనువిప్పు కావాలి. అవినీతి, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా చైతన్యం కావాలి. మాకొద్దీ దగుల్బాజీ రాజకీయమని నినదించాల్సి ఉంది. ప్రజలు తమ దేశం కోసం లేదా అవినీతి లేని రాజకీయం కోసం కొంత సమయం వెచ్చించాల్సి ఉంది. ఈ అంశంపై కేంద్రం, ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరినా అలా జరుగుతుందని అనుకోవడానికి లేదు. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశించటం కూడా అత్యాశ అవుతుంది. అదేదో ప్రజలే చేయాలి. నేరమయ్య రాజకీయ నేతలను దూరంగా పెట్టే చైతన్యంతో సాగాలి.